నమస్తే అండి, వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయిలు. ఈరోజు మనం మన అందరిలోనూ కామన్గా ఉండే ఒక మంచి వెజిటేబుల్తో సింపుల్ అండ్ ఈజీ కర్రీ చేసుకోబోతున్నాం. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆవాలు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో లైట్గా కారం, కొంచెం గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాలను కోసుకుని వాటిని కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం దగ్గర పడ్డాక దాంట్లో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్లో ఆ వెజిటేబుల్స్ని మగ్గపెట్టాలి. మగ్గపెట్టిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బంగాళదుంపలను తొక్కు తీసి అందులో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి మూత పెట్టి దాన్ని బాగా మగ్గనివ్వాలి. అది బాగా మగ్గిన తర్వాత దగ్గర పడ్డ తర్వాత దాన్ని ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ పొటాటో కర్రీ రెడీ. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ గోదావరి అమ్మాయిలకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.